ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం విన్నారా? మందిరానికి వెళ్ళారా? దేవుని వాక్యం చదువుకున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? లేకపోతే ఈరోజు దేవుని సన్నిధిలో మీరు గడపండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యంలో మీరు ఉన్న శక్తిని మీరు పొందుకోండి. మరి ఈరోజు ఒక పౌలు రాసిన ఒక ముఖ్యమైన గ్రంథాన్ని మనం చదువుదాం. అది కొలీసీల పత్రిక 2వ అధ్యాయం. మనం ఈరోజు ధ్యానిద్దాము. ఈరోజు అనేక విషయాలు పౌలు మనకి బోధిస్తున్నాడు. మనకు ఒక చక్కని ఒక మాదిరికరంగా అనేక విషయాలు మనకు చెప్తున్నాడు. దయచేసి ఈ వాక్యము చివరి వరకు వినండి, దేవుని దీవెనలు పొందుకోండి. మరి దేవుని వాక్యంలోకి వెళ్దామా? స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ బిడ్డలమైన మేము ఇలా కూడి నీ వాక్యంని ధ్యానించుచుండగా ఈ సమయాన్ని ఆశీర్వదించు, ప్రతి ఆటంకాలు తొలగించు, నన్ను సులుచాటు మరుగుపరిచి ప్రభా నీ విలువైన మాటలు మాకు దయచేయమని, నీ బిడ్డలు కూడా వినే బుద్ధిని, గ్రహించుకునే మనస్సుని, ఏకదృష్టిని దయచే ప్రభా. ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొలీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. పౌలు కొలీసీ సంఘానికి కొన్ని చాలా ముఖ్యమైన మాటలు, కొన్ని ముఖ్యమైన సంగతులు బోధిస్తున్నాడు. మీ కొరకును లవోదికాయు వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి చాలు. ఇక్కడ చూసినట్టంటే పౌలు ఈ రోజుల్లాగా ఇలా యూట్యూబ్ ఏమని ఫేస్బుక్ ఇలాంటివి లేవు. వారు వాక్యం వినాలంటే, వాక్యం గైకునాలంటే వారు మనిషి ముఖాముఖిగా వారు ప్రకటించాల్సిందే. కానీ కొలీసీ సంఘానికి, లౌదీకియా ప్రాంతానికి పౌలు వెళ్ళలేదు. కానీ పౌలు రాసిన ఉత్తరములు వెళ్ళి పౌలు వారిని బలపరుస్తూ మనం చూస్తున్నాం. కానీ పౌలు ఎంతో ఆశిస్తున్నాడు, వాంఛిస్తున్నాడు. కానీ పౌలు ఈ ప్రాంతానికి వెళ్ళలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం. అనేకసార్లు మనం అనుకుంటాం ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్తాం అది దేవుని చిత్తం అని. కాదు. దేవుని చిత్తానుసారంగా సేవ అనేది నువ్వు వ్యక్తిగతంగా లేకపోతే పరోక్షంగా నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేది మాత్రం కాదు. కానీ నీ దగ్గర ఉన్న ఒక వ్యక్తిని, ఎఫ్ఎఫ్ఐ లాంటి వ్యక్తిని నువ్వు సిద్ధపరిచి ఆ వ్యక్తిని నువ్వు పంపించవచ్చు. సో దేవుని ఉద్దేశాలు వ్యత్యాసంగా ఉంటాయి, మనకి తెలియదు. కానీ మనం దేవుని చిత్తంలో సేవ చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ఉద్దేశం తెలుసుకుని దాని ప్రకారం లోబడతాం అనేది మెరుగైనది. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పౌలు వారిని ప్రత్యేకంగా లేకపోతే వ్యక్తిగతంగా వారిని కలవాలని ఆశించినప్పటికీ దేవుడు అది అనుమతించలేదు. కానీ పౌలు దాని నిమిత్తము దుఃఖపడుతున్నాడు, చింతిస్తున్నాడు. ఏమండి, మనం ఎవరి కోసం మనం ప్రార్థిస్తామో వారిని చూడాలని ఉంటుంది ఖచ్చితంగా. ఎంతోమంది మీరు ప్రార్థన కోరుతుంటారు, మీరు ఎలా ఉంటారు, మిమ్మల్ని చూసి ఇంకో మీతో దేవుని చేసిన కార్యాలు మీతో సంభాషించాలని ఆశ ఉంటుంది. కానీ దేవుడు అనేక సార్లు అనేక మందిని కనుస్తానికి అనుమతించడు. కేవలం ఎందుకంటే ఆయన ఉద్దేశం వేరే కాబట్టి. ఇప్పుడు 2వ వచనం చూసినట్లయితే దయచేసి ఒకసారి చూడండి. ఆయన ఒక ఉత్సాహరీతిగా ప్రోత్సాహంతో కొన్ని మాటలు చెప్తున్నారు. చూడండి. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మయ్య ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చూడండి, పౌలు ఆశ వాంఛ ఏంటంటే ఆయన హృదయముల్లో ఉన్న కలవరం, అంటే మన హృదయము ఆందోళన ఉన్నప్పుడు, కలవరం ఉన్నప్పుడు మనము దేవుని వాక్యముని మనము ధ్యానించలేము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించలేము, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశముని మనం గ్రహించుకోలేము. అందుకే మన ఆందోళన, దుఃఖానికి చోటు ఇవ్వకుండా మనం ఒకరిని ప్రోత్సాహపరచుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ అనే వర్డ్ పదం మీనింగ్ ఏంటంటే టు కంఫర్ట్, ఒకరు ఆదరించేవారుగా ఉండాలి. ఇక్కడ పౌలు ఆదరిస్తున్నాడు ఏంటంటే మీరు క్రీస్తు ప్రేమయందు, మనము క్రీస్తు ప్రేమయందు ఏకపరచబడి ఉన్నాము. ఆయన సంపూర్ణమైన వివేచనయందు, ఆయన జ్ఞానముందు మనము ఏకపరిచి ఉన్నాము, ఏక మనసుతో ఉన్నాము. అంత మాత్రం కాదు, ఒక మర్మం అనేది ఉంది, లోకముకి తెలియని మర్మము నీకు నాకు దేవుడు గ్రహింపు చేశాడు. ఏంటి ఆ మర్మం అంటే యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆ మర్మం ఏంటంటే యేసు రక్షకుడు,
మానవ జాతికి విమోచకుడు. ఈ మాటలు మనము బయట చెప్పినప్పుడు వారు అపహసిస్తారు, ఎగతాళి చేస్తారు, మాటలు యందు విశ్వాసం ఉంచరు. ఇక నీకు నాకు దేవుని గొప్పతనమని మనం రుచి చూసి ఉన్నాం. దేవుని మహిమను, దేవునిలో ఉన్న మాధుర్యాన్ని, ఆయనలో ఉన్న శక్తిని మనం అనుభవించి ఉన్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో జ్ఞానము, తెలివి, సర్వ సంపదలు దాగి ఉన్నాయి. ఎవరిలో? యేసులో. నువ్వు యేసుని నమ్ముకుంటే నాకేమొస్తుంది అంటున్నావు. ఒట్టి రక్షణ మాత్రం కాదు, రక్షణతో పాటు జ్ఞానము, తెలివి, సర్వ సంపదలు, సర్వ పరలోకము నీతోనే ఉంటుంది. ఎందుకంటే యేసుని కలిగి ఉన్నవాడు సమస్తముని కలిగి ఉన్నవాడే. యేసు ప్రభు మనకి ఆయన తను తాను ఇచ్చుకున్నప్పుడు ఏదో ఈ లోకములో మనము పాపము రక్షించబడి లేకపోతే పాపాన్ని రక్షించబడి పరలోకానికి వెళ్ళిపోవాలని కాదు, కానీ ఈ లోకములో మనం జీవిస్తానికి కావాల్సిన జ్ఞానము, తెలివిని, గ్రహించుకునే మనస్సును, తన పరిశుద్ధాత్మ అభిషేకమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాటలు పౌలు తిమోతి సంఘాన్ని చెప్తున్నాడు. 4వ వచనం చూడండి దయచేసి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇక్కడ పౌలు చాలా చక్కనిగా మాట్లాడుతున్నాడు, చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నాడు ఈ మాటలు. ఏమన్నాడంటే, ఎవరైనాను చక్కని మాటలతో ఏంటంట మిమ్మల్ని మోసగిస్తారు. మోసగించేవారు ఈరోజు ఎంత కుయుక్తితో, తంత్రముతో వాక్యాన్ని బోధిస్తారండి. వాక్యం ఎలా బోధిస్తారంటే, నువ్వు దేవునికి ధనం ఇవ్వి, దేవుడిని దీవిస్తాడు, నువ్వు దేవునికి అది చెయ్యి, ఇది చెయ్యి, అలాగుండు, ఇలాగుండు. వారికి దేవుడు ఇచ్చిన కార్యాలని వారు లోక సంపదలతో వారిని పొలుస్తుంటారు, వారు వాడుకుంటూ మనం చూస్తాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామములో ఈరోజు మన అనేక మందిని మోసం చేస్తానికి అనేక మంది సిద్ధపడి ఉన్నారు. మోసపరుస్తేవారు, మోసగించేవారు. చూడండి ఇక మనల్ని మోసపరిచేవారు వీళ్ళు చాలా భయంకరమైన. వీరు దొంగల కంటే హాని చేసేవారు, వీరు దుర్మార్గుల కంటే నష్టం చేసేవారు, వీరు మనల్ని పరలోక రాజ్యం నుంచి నరకానికి తీసుకెళ్లేవారు. ఇక్కడ చూసినట్లే మోసపరిచేవారు వీరు. ఇక్కడ మనం వారి నిమిత్తము మీరు జాగ్రత్తగా ఉండండి. వాదిస్తారంట చక్కని స్వరముతో, చక్కని పదాలతో, చక్కని లాజికల్ క్వశ్చన్స్తో. యేసు ప్రభువే ఎందుకు దేవుడు, యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి, యేసు ప్రభుని నువ్వు నమ్మాలా, అనుమానం రీతిగా లేకపోతే ఒక ప్రశ్నలు వేసి వారు మనలో అవిశ్వాసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నిస్తారు. చూడండి మనము అలాంటి వారి నుంచి మనము దూరంగా ఉండాలి. కొలీషీలో ఉన్న సమస్య ఏంటంటే, వారిలో యేసు యందు ప్రేమ ఉంది, యేసు యందు విశ్వాసం ఉంది, యేసు కోసం త్యాగరూపమైన భక్తి ఉంది, కానీ వారు నమ్మే సిద్ధాంతాలు అబద్ధ సిద్ధాంతాలు, వారు ఆచరించే పద్ధతులు అది వాక్యానికి విరోధమైన పద్ధతులు. సో పౌలు అంటున్నాడు, నేను శరీరీతిగా లేనప్పటికీ నా ఆత్మను దూరంగా నేను పరిశుద్ధాత్మతో నేను నింపబడి ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్ముడు నాకు ఏంటి బయలుపరుస్తున్నాడో మీ స్థితిగతుల్ని, దాని ప్రకారము నేను మిమ్మల్ని క్రమశిక్షణలోని క్రీస్తులో ఉన్న విశ్వాసములోను పరిపూర్ణతలోను నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉందంటున్నాడు. ఏమండి, ఎంత గొప్ప సేవకుడండి పౌలు. ఇది చూసినట్లయితే 6వ వచనం చూడండి ఒకసారి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఒక చక్కని సాదృశ్యం వాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము క్రీస్తులో పొందుకుని ఆయనలో మనం జీవించేవారుగా ఉండాలి. జీవించేవారు మాత్రం కాదు, కానీ మనము వేరుపడిన వారుగా ఉండాలి. ఇక్కడ ఒక చెట్టుని సాదృశ్యానికి తీసుకున్నాడు పౌలు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడంటే, ఆయన ఒక చెట్టు ఎదగాలంటే, ఒక చెట్టు అది ఫలించాలంటే తన వేరుని స్థిరపరచబడాలి. మొదటగా వేరు లోతుగా వెళ్ళాలి,
వేరు విస్తరించాలి. చూడండి, నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు ఆనుకున్నప్పుడు, క్రీస్తు అనే బండ మీద నీ జీవితమును నువ్వు కట్టుకుంటున్నప్పుడు, నువ్వు ఆయన యందు నువ్వు మిళితమై ఉన్నప్పుడు, ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో ఉన్నప్పుడు నువ్వు ఫలించేవాడుగా ఉంటావు. అందుకేమంటే నీ వేరు ముందు స్థిరపడాలి, దాని తర్వాత నువ్వు కట్టబడాలి, బలపరచబడాలి. దేంట్లో బలపరచబడాలి? విశ్వాసములో బలపరచబడాలి. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. నువ్వు విశ్వాసం ఉన్నవాడు తన కష్ట సమయంలో దేవుణ్ణి దూషించడు, కానీ కష్ట సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. కృతజ్ఞత కలిగి ఉన్నవాడు అర్థం కాని పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ, అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని దూషించడు, కానీ దేవుని యందు స్తుతులు కలిగి దేవునిని మహిమపరిచేవాడుగా ఉంటాడు. దాని స్టెడ్ఫాస్ట్నెస్, స్థిరమైన స్తుతి, స్థిరమైన ప్రేమ, స్థిరమైన దేవుని ఆరాధిస్తాము మనం ఈరోజు కలిగి ఉండాలి. చూడండి, ఎందో వచ్చిన చదవండి దయచేసి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య చర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాటులను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడనైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు సిద్ధాంతాల గురించి బోధిస్తున్నారు. సిద్ధాంతాలు, ఫిలాసఫీస్. ఈ గ్రీకు వారు సిద్ధాంతాల గురించి అక్కడికి వాక్యాన్ని బోధించమంటే ఈరోజు సిద్ధాంతాలు చెప్తుంటారు. ముందు చెయ్యలా పెట్టుకోవాలి, దాని తర్వాత అలా పెట్టుకోవాలి, ఇలా అనాలి, అలాగనాలి అని సిద్ధాంతాలు చెప్తుంటారు. చూడండి, సిద్ధాంతాలు బోధిస్తానికి యేసు రాలేదు, కానీ మానవులకి విమోచన గురించి, రక్షణ సువార్తను ప్రకటిస్తాం కోసం, పరలోక రాజ్య విషయాల గురించి బోధిస్తాం కోసము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇది మనుషుల సిద్ధాంతాలు, హ్యూమన్ ట్రెడిషన్స్. మనుషుల సిద్ధాంతాలు చచ్చిపోయిన రోజు నల్లబట్టలు వేసుకుంటారు, ఆదివారం అయితే తెల్లబట్టలు వేసుకుంటారు, సోమవారం అయితే ఎర్రబట్టలు వేసుకుంటారు. ఏంటయ్యా ఈ సిద్ధాంతాలు? బట్టలు వేసుకున్న మాత్రాన, తెల్లబట్టలు వేసుకున్న మాత్రాన నువ్వు పరిశుద్ధుడైపోతావా? నల్లబట్టలు వేసుకున్న మాత్రాన నువ్వు సాతాను అయిపోతావా? ఏంటి ఇది? ఈరోజు మనం సిద్ధాంతాలు ముఖ్యత్వం ఇస్తున్నాము, కానీ కుయుక్తి అయిన తంత్రములైన వ్యర్థమైన కార్యాలు ఈరోజు క్రైస్తవులు వివాహం చేసుకోవాల్సినప్పుడు కూడా మంచి రోజులు చూస్తున్నారు, మంచి రోజులు చూస్తారు, సమయాలు చూస్తారు. ఏంటిది? ఎన్ని దేవుని వాక్యానుసారం కావు. అంత మాత్రం కాదు, అవి చూసండి సిద్ధాంతాలు, ఎలిమెంట్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్. అదే మాట చూడండి తెలుగులో, ఈ లోక సంబంధమైన మూలపాఠములను. ఈ లోక సంబంధమైన మూలపాఠం అంటే ఏంటి? భూమి, నీరు, గాలి, అగ్ని. దిస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఈ మూల సంబంధమైన భూలోకం కాక మీరు క్రీస్తు యేసు యందు మీరు నమ్మకం ఉంచండి అని మనం చెప్తున్నాడు. 9వ వచనం చదవండి. ఎలయనగా దేవత్వము యొక్క స్వరపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూసారంటే పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు యేసు శిరస్సు. మన 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 తల శిరస్సు. మనకి ఈ తలలో నుంచి, మెదడులో నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో ఈ దేహం అంతా అలా లోబడుతుంది. అలాగా సంఘానికి శిరస్సు క్రీస్తు, విశ్వాసకి శిరస్సు క్రీస్తు. మనం క్రీస్తు చెప్పినట్లు మనం జీవించాలి, కానీ క్రీస్తు బోధించినట్లు మనం బోధించాలి. ఎందుకంటే యేసు ప్రభువే మనలో, ఆయన సంపూర్ణముగా మనలో ఉన్నాడు. ఏ దినమైతే మనము రక్షించబడి బాప్తిజం పొంది మనము చనిపోయిన వారంగా, ఈ లోకానికి చనిపోయిన వారంగా పునరుద్ధానముగా లేచి ఒక సాదృశ్యంగా బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆ దినమునే దేవుడు మనల్ని, ఆయన మనల్ని, మనలో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, మన బలపరిచేవాడు. చూడండి, ఒక క్రైస్తవుడికి శిరస్సు యేసు ప్రభు. ఈరోజు ఎంతోమంది చూసినట్లయితే
వారు లోక పద్ధతులు ఆచరిస్తున్నారు. రక్షించబడినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, దేవుని బిడ్డలు అనబడుతున్నప్పటికీ, వారు విశ్వాసులైనప్పటికీ, ఇంకను కులములు, ఇంకను జాతులు, ఇంకను ఏమన్నా పద్ధతులు, ఆచారములకి ముఖ్యత్వం ఇస్తున్నారు. పౌలు అంటే అదే అంటున్నాడు, మీరు క్రీస్తు యేసు యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి మీరు పవిత్రులై ఆయన శిరస్సు ఏమంటే దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. మనం ఇంకను ఇదే దీని గురించి యోహానులో కూడా మనం చూస్తున్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయము ఒకసారి చూడండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 2-3 ఒకసారి చదవండి దయచేసి. మొదటి యోహాను 4వ అధ్యాయము 2-3 చదవండి దయచేసి. మొదటి యోహాను 4వ అధ్యాయం 2-3 చదవండి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి అయినది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలు చాలు ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు శరీరీతిగా వచ్చాడని ఏ ఆత్మ ఎరుగుదో అది దేవుని ఆత్మ. ఏమంటే దేవుడు యేసు ప్రభు ఈ లోకరి శరీరీతికి వచ్చినవాడు, మనవలే మానవుడు, ఆయన మనవలే జీవించినవాడు. అలాగే ప్రభువు మనలో జీవించేవాడు, మన దేహములో జీవించేవాడు, మనల్ని పవిత్రపరిచేవాడు. ఆయన మనల్ని ఎలాగ మానవ రూపంలో ఉన్నప్పటికీ ఆయన మృతి పొంది పునరుద్ధానుడై పరిపూర్ణతలో తండ్రి కుడిపాశన ఆయన చిత్తమును నెరవేర్చాడు. అలాగనే మనము కూడా ఆయన వాక్యానుసారమైన శక్తితో మనం నింపబడి మనము మరణించినప్పటికీ యేసు నామము ద్వారా మనం పునరుద్ధానం అవుతామనేది విశ్వసించాలి. అంతేకాని నువ్వు సున్నతి చేయబడిన వాడవా, నీ చేతులు సున్నతి చేసావా, నీ దేహములో ఏమండి సున్నతి చేయబడిందా, లేకపోతే శరీర ఆచారాలు, దేహ ఆచారాలు, మనుషుడు ఆచారాలు, పద్ధతులు దీని ముఖ్యత్వం ఇచ్చి నీ హృదయముని యేసు సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో నువ్వు కడగకపోతే దానివల్ల ప్రయోజనం. చూడండి, సున్నతి దేహానికి కాదు కావాల్సింది, సున్నతి నీ హృదయానికి కావాల్సి. పాపం నుంచి వేరు చేయబడాలి. నీ పాప తలంపులు, పాపకార్యాలు, పాపంలో ఉన్న లోభము, ధనాపేక్షము, డంబము, గర్వము, ఆశలు, పేరు ప్రఖ్యాతులు ఈ సిలువేయబడాలి. ఏమని ఇక్కడ చూసినట్టయితే నువ్వు యేసుతో పాటు నీ దేహము సిలువేయబడినప్పుడు, యేసుతో పాటు నీ శరీరము ఏమంటే మృతి పొందినప్పుడు నువ్వు పునరుద్ధానమైన దేహముతో నువ్వు తిరిగి లేచి ఉన్నావు. పునరుద్ధానమైన దేహము ఈ లోకములో ఉన్న శరీరీక్షలకు కానీ, ఆకలికి కానీ, నిద్రకి కానీ ఏమైనా కార్యాలకు ఆకర్షించబడదు. అది పాపముని జయించిన శరీరం. అది మహిమ శరీరము. దేవుడు మహిమ శరీరం పొందినప్పటికీ ఆయన ఈ లోకంలో 40 దినములు ఉన్నాడాయన. ఈరోజు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు యేసు యందు పునరుద్ధానమైన శక్తి కలిగిన వాడే. నువ్వు విశ్వాసం అంటూ నేను క్రైస్తవు నేను పిలువబడుతూ నువ్వు పునరుద్ధానమైన శక్తి నీలో లేకపోతే నువ్వు చచ్చిన వాడవే. ఒకప్పుడు మనం చచ్చిన వారమే పాపంలో, అతిక్రమంలో. ఒకప్పుడు మనము శరీరీతైన సున్నతి చేయబడిన వారమే. కానీ మారు మనసు ద్వారంగా యేసు ప్రభు చేసిన యాగము ద్వారంగా, త్యాగము ద్వారంగా, ఆయన రక్తము చిందించిన ద్వారంగా, ఆయన విమోచన ద్వారంగా మనము హృదయములో ఉన్న ఆ పాపము సంబంధమైన నుంచి, ఆదాము స్వభావం నుంచి ఏమంటే మన తరతరములుగా వస్తున్న జన్మ పాపం, కర్మ పాపం నుంచి మనము వేరు చేయబడిన వారం, మనం కడగబడిన వారమి, మనం ప్రతిష్ఠ చేయబడిన వారమి. ఏమండి ఆయన ఇక ప్రభు చూసినట్లయితే ప్రభు మనల్ని మన అతిక్రమములు, మన దోషములన్నీ కొట్టివేశాడాయన, తుడిచివేశాడాయన, పవిత్రపరిచిన వాడు. కాబట్టి ఇంకా మీద ఈ దేవుడు చేసిన యాగం ద్వారంగా మనము సులువుకి మన పాపముల కోసం మనం ఎక్కవసరం, అంటే మనం నరకానికి వెళ్ళవసరం లేదు. నువ్వు యేసు ప్రభు చేసిన యాగం ద్వారంగా నువ్వు విమోచించబడచ్చు, నీ పాపములు క్షమించబడచ్చు. ఇది కార్యాల వల్ల జరిగేది కాదు. చాలామంది మంచి కార్యాల వల్ల, మంచి కార్యాలు చేసి నేను పరలోకానికి వెళ్తాను, పుణ్య కార్యాలు చేస్తాను, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్తాను, అది ఇది చేసి నేను రక్షణ సంపాదించుకుంటున్నాను అంటున్నాను. కానీ క్రైస్తత్వం అంటే రక్షణ
నీ క్రియల ద్వారా సంపాదించినది కాదు, కానీ యేసు క్రియల ద్వారంగా మానవ జాతికి తండ్రి అయిన దేవుడు రక్షణ కలుగజేశాడు. ఇట్ ఈజ్ ఏమంటే క్రైస్తత్వము ఏమంటే నువ్వు కృపద్వారంగా రక్షించబడిన వాడు, నీవు యేసు ప్రభు కృపద్వారంగా నువ్వు విమోచించబడినావు, ఉచితముగా నీకు రక్షణ ఇవ్వబడింది. ఎందుకంటే ఇది మనం కొనుక్కోలేము. మన నీతి కార్యములు దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఉంటుంది. ఏమండి నువ్వు మంచి కార్యాలు మంచివాడు, నువ్వు మంచివాడు, నేను చాలామంది అంటారు నేను చాలా మంచివానండి, నేను ఎవరికి హాని చేయనండి, నేను ఎంతో మంచివాని అంటున్నావు. కానీ మంచి అనేది క్రియలు మాత్రం కాదు, నీ ప్రవర్తన జీవితం, నీ ఆలోచన జీవితం, నీలో ఉన్న తలంపులు, నీలో ఉన్న వాంఛలు, నీలో ఉన్న కోరికలు, అది కూడా పవిత్రంగా ఉన్నాయా? అంత పవిత్రత ఎవరున్నారు? మనుషులందరూ పాపులు, వారు దేవుని దృష్టిలో పడిపోయిన వారే. ఈరోజు మనలో అసూయ, ఈర్ష్య, కోపము, ద్వేషము, మనలో ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు చూస్తున్నాం. ఎందుకంటే మనం పడిపోయిన వారమే. కానీ యేసు ద్వారంగా మనం విమోచించబడిన వారమే అని చెప్తున్నాడు. అంత మాత్రం 15 వచనం చదవండి దయచేసి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎన్నుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు 15 వచనం చదవండి, 2వ అధ్యాయం 15 వచనం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయస్వముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇక్కడ అధికారులు ఆ రోజు రోమా సామ్రాజ్యం నుంచి యూదులు అనుకున్నారు యేసు ప్రభు రోమా సామ్రాజ్యం నుంచి యూదుల్ని విమోచిస్తాడండి. కానీ యేసు ప్రభు విమోచించాల్సింది రోమా సామ్రాజ్యం మాత్రం కాదు, కానీ అపవాది కార్యాలు. చూడండి, రోమీలు లేకపోతే పరిషేలు, లేకపోతే బబులోను వారు, లేకపోతే గ్రీకు వారు, అది కాదు సమస్య. ఏ మనుషులని కాదు, కానీ ఆ మనుషుడు వెనకాల ఉన్న హృదయ స్థితి, అపవాది హృదయ స్థితి, సాతాను హృదయ స్థితి. వాళ్ళు ఎవరైనా సరే, ఈరోజు భారతీయులైనా, అమెరికా వాళ్ళైనా, వేరే వాళ్ళైనా, మానవ హృదయం పాపం కలిగినది, ఘోరమైన వ్యాధి కలిగింది. మనము పక్కవాన్ని ప్రేమించలేము, దేవుణ్ణి ప్రేమించలేని స్వార్థమైన హృదయం ఉంది. అందుకే యేసు ప్రభు ఈ స్వార్థమైన హృదయానికి అధికారంగా ఉన్న అపవాది శక్తిని జయిస్తానికి, నిర్మూలం చేస్తా అధికారముని దేవుడు ఆ కల్వరి సిలువ ద్వారంగా మనకి కలుగజేశాడండి. మనల్ని విడిపించాడు ఆయన. ఈరోజు చాలామంది ఈ చేతబడి శక్తులు అవనివ్వండి, లేకపోతే ఈ సాతాన్లు అవనివ్వండి, దెయ్యాలు అవనివ్వండి, భయపడే అవసరం లేదు మనకి. ఎందుకంటే దేవుడు అపవాది కార్యాలు, సాతానున్న అధికారముల్ని అవి మానవుడి మీద, లేకపోతే తన బిడ్డల మీద, తన సంఘాన్ని మీద ముట్టకుండా దేవుడు ఆ దినమున కల్వరి సిలువలో సాతాను తలకి చెద్దకొట్టేశాడు, ఆయన నిర్మూలన చేసి పడేశాడు. అయిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాపం అంతవరకు, సాతాను అంతవరకు పాపమును చూపించి మనల్ని వాడు సొత్తుగా చేసుకున్నాడు. కానీ యేసుప్రభు రక్తము ద్వారంగా, పాప పరిహారము ద్వారంగా ఆయన మనల్ని విమోచించాడండి. నువ్వు విమోచించబడిన వాడు. ఈరోజు జబ్బులు అవనివ్వండి, వ్యాధులు అవనివ్వండి, ఈ మన కుటుంబంలో పోరాటాలు అవనివ్వండి, అపవాది కార్యాలు, ఎన్ని సాతాను కార్యాలు, కానీ నువ్వు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు విమోచించేవాడు. ఇది నువ్వు గ్రహించుకోవాలి, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. 16 వచనం ఒకసారి చూద్దాం, దయచేసి చదవండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని అవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చూడండి, ఇక్కడ చూసినట్టే మనము యూదులు కోషీర్ ఆహారం తీసుకుంటారు, వారు కోషీర్ విధానం. చూడండి, ఈరోజు మనం క్రైస్తవులైన కోషీర్ ఆహారం యూదులని మనం తీసుకోవాల్సిన లేదు. మనము అమావాస్య, ఏమైనా పౌర్ణమి, ఈ పద్ధతులు మనం ఆచరించవసరం లేదు. మంచి రోజులు అవసరం లేదు. అన్ని రోజులు యేసు ఉన్న రోజు, ప్రతిరోజు మంచి రోజే. యేసు ఉన్న ప్రతి సమయము దీవెన సమయమే. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఎవరు? ప్రభు, యేసు ప్రభు.
ఈ మానవుడు చేసిన సిద్ధాంతాలన్నీ, పాత మోషే ధర్మశాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలన్నీ కొట్టివేశాడు ఆయన. నువ్వు ఇక మీద మోషే ధర్మశాస్త్రములో ఉన్నాయి నువ్వు ఆచరించే అవసరం లేదు, కానీ నువ్వు ఆచరించాల్సింది నువ్వు ప్రభు యందు ఏమండి 17వ వచనం మనం చూస్తుంటే చాలా చక్కగా రాశారు, చూడండి ఒకసారి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. రాబోయే కాలం చావే కానీ నిజస్వరూపం యేసులోనే. యేసు ఏది బోధిస్తున్నాడో, యేసు ఏది ప్రకటిస్తున్నాడో, యేసు ప్రభు నడిచిన మార్గముని వెంబడిస్తమే మన మార్గము. 18వ వచనం కూడా చదవండి దయచేసి. అతి వినయస్తుకుడై దేవదూతర ఆరాధన యందు ఈచ్ఛ కలిగి తను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపక నీయకుడి. చూడండి ఇక్కడ ఇది కొంచెము 18వ వచనం మరొకసారి చదువుదాం. అతి వినయస్తుడై. అతి వినయస్తుడై. ఎవరు అతి వినయస్తుడు? అతి వినయస్తుడు అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఫాల్స్ హ్యూమిలిటీ, వేషధారుడు. ఏమండి దేవదూతల్ని ఆరాధించడం, మన దేవదూతలను ఆరాధించామండి. నో నీడ్ టు వర్షిప్ ఏంజల్స్. ఏమండి ఈ అతి వినయస్తుడు ఎవరు? సాతానుగాడు. కానీ హృదయములో నేను దేవునికి సమము. ఈరోజు చూడండి మనము దేవదూతలు ఆరాధించే అవసరం లేదు. దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసు ప్రభు. మనము ఏమంటే మనుషుల్ని, లేకపోతే భక్తుల్ని, లేకపోతే సేవకుల్ని, లేకపోతే సంఘాలని, లేకపోతే దేవదూతను ఆరాధించాల్సిన ఎక్కడ లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు దేవదూతల కోసం శిలువలో మరణించలేదు, నీ కోసం నా కోసమే మరణించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమండి ఇక అంత మాత్రం కాదు, అలాంటి వారు శిరస్సుకి ఎలాంటి సంబంధం లేని వారుగా ఉన్నారు. ఏంటి శిరస్సు? ఎవరు? యేసు ప్రభు శిరస్సు. సంఘముకి శిరస్సు క్రీస్తు. ఏమండి నీకు శిరస్సుకి ఒక సంబంధం లేకపోతే ఆ దేహం ఏమైనా జీవిస్తుందా? ఆ దేహం ఎలానో బ్రతుకుతూ కుళ్ళిపోతుంది. అలాగే వీరు అబద్ధ బోధకులు, వీరు సాతాను సంబంధమైన వారు. వీరు కుయుక్తితో, తంత్రముతో ఆ రోజు ఆ కొలిసీలో ఉన్న సంఘములో ఉన్న వారిని ఏమండి మీరు దేవదూతలకి ప్రార్థన చేయండి, మీరు బోధకులకి ప్రార్థన చేయండి, మీరు వీళ్ళకి ప్రార్థన చేయండి అని బోధను బోధించి అనేక మందిని నిజమైన యేసు దగ్గర నుంచి వేరు చేస్తున్నాడండి. ఆ విషయాలు పౌలు వారు చెప్తున్నాడు. మనం చూస్తున్నాం. 20వ వచనం చూడండి ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహము విషయములలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడంటే అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఆ వారం ఎలా ఉండద్దు, అలా ఉండద్దు, ఎలా చేయొద్దు, అలా చేయొద్దు. మనం మోషే ధర్మశాస్త్రం చూస్తే 630 ఆజ్ఞలు ఉంటాయి. అలా ఉండద్దు, ఇలా ఉండద్దు, లాభ. ఈరోజు మనకి యేసు ప్రభు చేసిన విమోచన ద్వారంగా ఇది వ్యక్తిగతమైన రిలీజియన్ అంటారు, మోరల్ రిలీజియన్. క్రైస్తవం అనేది ఆచారాలతో కూడింది కాదు, పద్ధతులతో కూడింది అసలే కాదు. ఇది క్రీస్తు యేసు ద్వారంగా మనకి కలిగిన కృప అనే జీవితం, లేకపోతే ఒక విశ్వాసం. ఇట్స్ అ ఫెయిత్, విశ్వాసం. ఇది మనుషుడు చేసింది కాదు. మనుష్యుడు ఆజ్ఞలు, మనుష్యుడు బోధలు, మనుష్యుడు సిద్ధాంతాల వల్ల కాదు. ఇది దేవుని స్వచ్ఛమైన విమోచన ద్వారంగా, ఆయన కనికరము ద్వారంగా మనము రక్షించబడ్డాము అని చూడండి. చాలామంది చూడండి, వారి పాపాలు పోవాలని వారి దేహాన్ని కొట్టుకుంటుంటారు, లేకపోతే వాళ్ళు దేహాన్ని హానిపరుచుకుంటుంటారు, లేకపోతే వారి దేహాన్ని ఎండిపెట్టుకుంటుంటారు. చూడండి ఇలాంటివన్నీ ఇట్స్ నాట్ నీడెడ్. ఈ అవసరం లేదు. అవసరం నీ దేహాన్ని నువ్వు ఎండిపెట్టుకుంటే నీకేం అలాగ వస్తుంది పాపక్షమాపణ? మానవులందరూ పాపులు కదా. ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఇంకొక మనిషి ఎలాగ
తుడిచేయగలడు, కరగగలడు. అదే సమయంలో నీ 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 జంతువుల రక్తం ఎలాగా తుడిచేయగలడు? యేసు ప్రభు మానవుడైనప్పటికీ ఆయన దేవుని కుమారుడు, జన్మ పాపం లేనివాడు, కర్మ పాపం లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. యేసు ప్రభు పాప బీజం లేనప్పటికీ ఆ కల్వరి సెలువులో మన కోసం యాగముని రక్తముని చిందించాడు. ఆ విమోచన ద్వారంగా, ఆ నీతిమంతుడైన యేసు రక్త ద్వారంగా మానవ జాతి అంతటికి విమోచన ఈరోజు ఉంది. అది ఎలా సాధ్యం? ఏమండి, అది అలాగే సాధ్యం. ఒక మానవుడు ఆదాము ద్వారంగా ఈ లోకానికి మరణం వచ్చింది, యేసు ద్వారంగా ఈ లోకానికి పునరుద్ధానం వచ్చింది. ఆదాము ద్వారంగా మానవజాతి మీద శాపం వచ్చింది, యేసు ద్వారంగా ఈ మానవజాతి అందరికీ రక్షణ కలిగజేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమండి, మనము శరీర సంబంధమైన వాటి మీద మనము ధ్యాస ఉంచగా, లేకపోతే మన దృష్టి పెట్టక, శరీరమైన అవతార వేషభాషణ, ఏమంటే ప్రవక్తన, లేకపోతే వేషభాషణ భోజనం చేసే తనము, లేకపోతే ఈ కాదు, కానీ అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది కాదు, కానీ నీ హృదయము, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ జీవిత విధానము యేసుకు ప్రియమైన వాటిగా ఉండాలి అని పౌలు కొలస్సీ సంఘానికి బోధిస్తున్నాడు. నువ్వు క్రీస్తులో సంపూర్ణత పొందావా? నువ్వు క్రీస్తుతో నడిచేటప్పుడు ఏమైపోద్దంటే నీ ఆచారాలు తగ్గిపోతాయి, నీ అలవాట్లు తొలగిపోతాయి. ఏమని చాలామంది ఈస్టర్ రోజు వెళ్ళి సమాధులకు పెయింట్ వేసి దాని క్యాండిల్ వెలిగేసి వస్తారు. ఎందుకు వెళ్తాం మన ఈస్టర్ రోజు? ఏమంటే పునరుద్ధానంలో అవుతాము. కొంతమంది ఆ రోజు వెళ్ళి ఏడుస్తారు, లేదా కొంతమంది ఆ రోజు వెళ్ళి ఆచారం చేస్తారు. చూడండి, బైబిల్లో ఎక్కడ లేదు నువ్వు వెళ్ళి ఈస్టర్ రోజు క్యాండిల్ వెలిగించు అని. ఏమంటే ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ దేవదూతలు ఏమన్నా, ఎందుకు మీ సజీవుని మృతుల మధ్య వెతుకుతున్నారు? చూడండి, మనం వెళ్ళాల్సింది సమాధుల దగ్గర కాదు, కానీ మనం వెళ్ళాల్సింది చూడు, సమాధిలో ఉన్న ఆ నీ ప్రియమైన వారు అక్కడ లేరు. వారు మట్టైనది మన్నైనది మంటికి చేరును, ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళును. దేవుని దగ్గర ఉన్నారు వారు. నువ్వు వెళ్ళాల్సింది దేవుని సన్నిధికి. ఈసటి రోజు పునరుద్ధానమే దినమున నువ్వు యేసుని వెతికిన వాడిగా ఉండాలి. యేసు ధర్మశాస్త్ర ప్రకారము, లేకపోతే యేసు ఉపదేశం ప్రకారం నువ్వు జీవించేవాడిగా ఉండాలి. నువ్వు పునరుద్ధానమైన శక్తిని పొందుకునేవాడు ఉండాలి. అంతేగాని ఈరోజు చాలామంది ఆచారాలను వెంబడిస్తున్నారు, పద్ధతులు వెంబడిస్తున్నారు, కానీ నిజమైన క్రీస్తు యేసులో ఉన్న శక్తిని వారు గుర్తిస్తలేదు. అందుకే వారి జీవితంలో ఎలాంటి ఫలితం లేదు. అందుకే వారు ఆచారమైన క్రైస్తవులను పిలబడుతున్నారు, విశ్వాసాలను పిలబడుతున్నారు, పేరుకే క్రైస్తవులు, కానీ వారి స్వభావం దుర్మార్గం రీతిగా ఉండటం మనం చూస్తున్నాం. పౌలు కొలస్సీ సంఘం కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీరు లోక పద్ధతులను దేవుడిని రెండు మిక్స్ చేసి ఒక కొత్త మతాన్ని సృష్టిస్తానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని పౌలు ఖండిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గర నుంచి ఎదురు ఆచారం కాదు, కానీ నీ ఆత్మ హృదయ స్థితి క్రీస్తు స్వభావములో నువ్వు పరిపూర్ణతను పొందాలి. ఆయనలాగా ఆయన ఆత్మ ఫలములను ఫలించేవాడుగా, ఆత్మలో ప్రభు స్వరూపములో నువ్వు పరిపూర్ణుడు అవ్వేలాగా నువ్వు ఉండాలనేది క్రీస్తు ఆశ వాంఛ. ఈరోజు నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ బ్రతుకు దేవునికి సమర్పించుకుంటావా? దయచేసి స్థాయిలో నుంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, అనేక సార్లు మేము ఆచారాలకి, దినములకి, పండగలకి, అయ్యా పద్ధతులకి, అయ్యా సిద్ధాంతాలకి మేము అవకాశాలు ఇస్తున్నాం, కానీ లేకపోతే ముఖ్యత్వం ఇస్తున్నాం, కానీ నీ వాక్యానికి మేము ముఖ్యత్వం ఇచ్చేవాళ్ళే. నీ పునరుద్ధానమైన శక్తితో నింపబడి ఉండేవారుగా, నీ మాటకు లోబడి ఉండేవారుగా, నీ చిత్తమును చేసి ఉండేవారుగా, అంతవరకు ప్రభువా అయ్యా మా ప్రవర్తన, మా జీవిత విధానము, మా హృదయాల్లో ఉన్న ఆలోచనలు, అయ్యా మా ఆలోచనలు, భావములు కడగబడిన వాటిగా ఉండడానికి సహాయించి, మేము పవిత్రులుగా జీవిస్తానికి సహాయించి, నీ హృదయానుసారమైన వారిగా జీవిస్తానికి సహాయం. ఈరోజు మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. అపవాది కార్యాలు, సాతాను కార్యాల నుంచి జయం పొందడానికి సహాయం చేయి. ఇంకా శరీరమైన సంబంధమైన వారు కాక దేవ ఆత్మ సంబంధమైన వారిని ఉండడానికి సహాయం చేయి. మాలో ఉన్న లోపములు, మాలో ఉన్న తిండిపోతాను, మాలో ఉన్న ఐక్యక విచారములు తొలగించి మమ్మల్ని పవిత్రపరచినాను. ఈరోజు నీ వాక్యాన్ని ప్రకటించిన నీ విడ హృదయంలో నువ్వు మాట్లాడు, నువ్వు క్రియని చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. మరి దేవుడు మిమ్మల్ని దర్శించుంటే
మాకు ఆ విషయం బయలుపరచండి. అంత మాత్రం కాదు, మీ భారాలు మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం మీకోసం. మీ పేరు మీ ఊరు కూడా మాకు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయంలో మీరు కూడా పాల్పొందండి. దేవుడు మేము ప్రేరేపిస్తే మా స్క్రీన్ మీద కడుతున్న అకౌంట్ నెంబర్, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీరు పంపించవచ్చు. దేవుని చేతి మీద మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.